ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి 21, 22, 23, 24 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏ మార్పులు జరగబోతున్నాయి? ఏ శుభవార్తలు వినబోతున్నారు? మీకు ఎదురైన కష్టాలకు ఇప్పుడు ఎలాంటి అర్థం వస్తుందో పూర్తిగా తెలుసుకుందాం. మిథున రాశి వారు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్ చూపించండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో వచ్చే మాటలు మీ జీవితానికి చాలా కీలకమవుతాయి. మిథున రాశి వారు మీ జీవితం సులభంగా సాగలేదన్న విషయం మీకు బాగా తెలుసు. చిన్ననాటి నుంచే బాధ్యతలు, ఒత్తిళ్లు, అర్థం కాని కష్టాలు, ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది అని మీరు ఎన్నోసార్లు మీకు మీరే ప్రశ్నించుకున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. మంచి వారికి దేవుడు అన్యాయం చేయడు, ఆలస్యం చేస్తాడు కానీ వదిలిపెట్టడు. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం శిక్ష కాదు, అవి దేవుడు పెట్టిన జీవిత పరీక్షలు. మీరు ఎంత ఓర్పుగా, నిజాయితీగా ఉన్నారో మీకు వచ్చే పరీక్షలు కూడా అంత బలంగా వచ్చాయి. జీవితం మీకు ఒక విషయం నేర్పాలని ప్రయత్నించింది. ఎవరి మీద నమ్మకం పెట్టాలి, ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనే పాఠాలు. మీరు ఇప్పటికీ నిలబడి ఉన్నారంటే అది మీ బలం. అది మీ లోపల ఉన్న ధైర్యం. అదే దేవుడు మీలో పెట్టిన శక్తి. ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త దశకు మొదటి అడుగులు. ఇప్పటి వరకు ఆగిపోయిన విషయాలు మెల్లగా కదలడం ప్రారంభమవుతాయి. మీ మనసులో ఒక నమ్మకం తిరిగి పుడుతుంది. ఇక నా సమయం కూడా వస్తుంది అనే భావన. ఇది కేవలం జాతకం కాదు. ఇది మీ జీవితం మీకు ఇచ్చే సంకేతం. మిథున రాశి వారు ఇప్పటి వరకు మీ రోజువారీ జీవితం ఎలా గడిచిందో మీకే తెలుసు. బయటికి నవ్వుతున్నా లోపల మాత్రం ఒక భారంగా, ఒక టెన్షన్‌గా అనిపించిన రోజులు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి ఆలోచనలు పని గురించి, డబ్బు గురించి, కుటుంబ బాధ్యతల గురించి, ఏ పని చేస్తున్నా కూడా మనసు పూర్తిగా అక్కడ ఉండదని పరిస్థితి. కానీ ఈ 4 రోజుల్లో మీ డైలీ లైఫ్‌లో చిన్న క్లియర్ మార్పులు మొదలవుతాయి. మైండ్‌లో ఉన్న గందరగోళం కొంచెం కొంచెంగా తగ్గడం మీరు గమనిస్తారు. అవసరం లేని విషయాలపై ఆలోచించడం తగ్గుతారు. ఎవరిని పట్టించుకోవాలి, ఎవరిని వదిలేయాలి అన్న క్లారిటీ వస్తుంది. ఇది దేవుడు మీకిచ్చే ఒక అంతర్గత బలం. ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక భారంలా అనిపించిందా? సరే నేను ఈ రోజైనా కుదురుతుంది అన్న ఫీలింగ్ ఇస్తుంది. చిన్న విషయాల్లో కూడా ఆనందం కనిపిస్తుంది. మాట్లాడే తీరు మారుతుంది. మీ మాటల్లో నెగటివిటీ తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. నిద్ర కూడా మెరుగుపడుతుంది. అర్ధరాత్రి వరకు ఆలోచిస్తూ కూర్చోవడం తగ్గుతుంది. మనసు కొంచెం హాయిగా అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. మీరు చాలా కాలంగా భరిస్తూ వచ్చిన మానసిక భారానికి దేవుడు ఇచ్చే చిన్న రిలీఫ్ ఇది. రోజువారీ జీవితంలో ఈ మార్పులు మొదలైతే పెద్ద మార్పులకు అది మొదటి సంకేతం అవుతుంది. మిథున రాశి వారు ఉద్యోగం లేదా వృత్తి విషయంలో మీరు ఇప్పటి వరకు చాలా నిరాశను ఎదుర్కొన్నారు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించలేదు అనే భావన మీలో బాగా ఉంది. పని చేస్తున్నా గుర్తింపు లేదు. అవకాశాలు వస్తున్నట్లే అనిపించి చివరికి ఆగిపోతున్నాయి. ప్రమోషన్, జీతం, స్థిరత్వం అన్నీ దూరంగానే అనిపించాయి. కానీ ఈ 4 రోజుల్లో మీ వృత్తి ఉద్యోగ జీవితంలో షార్ప్ టర్న్ మొదలవుతుంది. ఒక్కసారిగా పెద్ద మార్పు కాకపోయినా మీరు పనిచేస్తున్న పని మీద దృష్టి పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలు సీరియస్‌గా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు పట్టించుకునే వ్యక్తులే మీ అభిప్రాయం అడిగే అవకాశం ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు. మీ ఓర్పు, నిజాయితీ, కష్టాన్ని దేవుడు గమనించాడు కాబట్టే ఈ మార్పులు నెమ్మదిగా మొదలవుతున్నాయి. ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి కూడా కొత్త దారి, కొత్త ఆలోచన వస్తుంది. ఇలా చేస్తే బాగుంటుందేమో అన్న క్లారిటీ ఏర్పడుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. ఓర్పుతో, ప్లాన్‌తో ముందుకు వెళితే ఫలితం ఖచ్చితంగా మీ వైపే ఉంటుంది. గుర్తుంచుకోండి, దేవుడు మంచి వారికి అన్యాయం చేయడు. మీ సమయం వస్తుంది. అది నెమ్మదిగా అయినా బలంగా వస్తుంది. మిథున రాశి వారు డబ్బు విషయంలో మీ జీవితంలో ఎప్పుడూ ఒక అస్థిరత ఉంది. వచ్చే డబ్బు కంటే వెళ్ళే డబ్బు ఎక్కువగా అనిపించిన రోజులున్నాయి. కష్టపడి సంపాదిస్తున్నా కూడా చివరికి చేతిలో ఏమీ మిగలడం లేదనే బాధ మీలో బాగా ఉంది. వ్యాపారం అయితే లాభం వస్తుందనుకుంటే ఖర్చు, డీల్ కుదుర్చుకుంటే అడ్డు,
కానీ ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితుల్లో ఒక కదలిక మొదలవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బులు మెల్లగా కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు, ఆగిపోయిన డీల్స్ లేదా ఇక జరగవేమో అనుకున్న పని మళ్ళీ మాట్లాడుకోవడం మొదలవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. ఈ సమయంలో మీ డబ్బు ప్లాన్లు, మీ లాభాల విషయాలు ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మీరు బాగుపడుతుంటే ఓర్వలేని వారు మీ చుట్టూ ఉంటారు. వాళ్ళు మాటలు, చూపులు, నెగటివిటీ మీ పనులు అడ్డగించవచ్చు. దేవుడు మీకు డబ్బు ఇచ్చే ముందు జాగ్రత్తను కూడా రాస్తాడు. అదే మీ రక్షణ. ఖర్చుల విషయంలో కాస్త కంట్రోల్ అవసరం. అత్యవసరం కాని ఖర్చును వాయిదా వేయండి. ఇది తాత్కాలికం మాత్రమే. ఈ దశలో మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త రాబోయే రోజులకు పెద్ద బేస్ అవుతుంది. మిథున రాశి వారికి ఇటీవల కాలంలో మీకు ఒక గందరగోళం ఎక్కువగా ఉంది. ఏ దిశగా వెళ్ళాలి? ఏ నిర్ణయం సరైందా? ఇలా ఆలోచిస్తూ చాలా సమయం వృధా అయింది. విద్యలో ఉన్నవారికి చదువుపై ఆసక్తి తగ్గినట్టుగా అనిపించింది. ఎంత చదువుతున్నా ఫలితం రావడం లేదనే భావన వచ్చింది. కొన్నిసార్లు ఇది నాకు సూట్ అవుతుందా అనే సందేహం కూడా కలిగింది. కానీ ఈ 4 రోజుల్లో మీకు మానసిక క్లారిటీ రావడం మొదలవుతుంది. ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే క్లారిటీ నెమ్మదిగా ఏర్పడుతుంది. ఇది బయట ఎవరో చెప్పిన సలహా కాదు. లోపల నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసం. అదే దేవుడు మీలో పెట్టిన బుద్ధిశక్తి. పరీక్షలు, అప్లికేషన్స్, ఇంటర్వ్యూలు లేదా భవిష్యత్తుకు సంబంధించిన ప్లాన్లు. ఇవన్నిటిలో ఓర్పుతో ముందుకు వెళితే మీ ప్రయత్నం వృధా కాదని త్వరలో అర్థమవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి. తక్షణ ఫలితం రాకపోయినా మీరు సరైన దారిలో ఉన్నారనే సంకేతాలు ఈ రోజుల్లో కనిపిస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ దశలో నెమ్మదిగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే రేపు మీ జీవితానికి నిలబెడతాయి. దేవుడు ఎప్పుడు కూడా సరైన సమయానికి సరైన దిశ చూపిస్తాడు. మిథున రాశి వారు సంబంధాల విషయంలో మీరు చాలా సెన్సిటివ్. బయటికి గట్టిగా కనిపించినా లోపల మాత్రం చాలా లోతుగా ఫీల్ అవుతారు. ఇప్పటి వరకు మీ జీవితంలో కొంతమంది మీ నిజాయితీని అర్థం చేసుకోలేదు. మీ మంచితనాన్ని మీ బలహీనతగా భావించిన సందర్భాలు ఉన్నాయి. ప్రేమలో కూడా మీరు ఎక్కువగా ఇచ్చారు, కానీ అదే స్థాయిలో తిరిగి పొందలేకపోయారు. ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరగా ఉన్నారో. ఇది బాధ పెట్టినా ఇదే దేవుడు మీకిచ్చే సలహా. ప్రేమలో ఉన్నవారికి మాటల కంటే భావాల విలువ తెలుస్తుంది. అర్థం చేసుకునే ప్రయత్నం రెండు వైపులా ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. కొంతమంది వ్యక్తుల నుంచి మీరు మెల్లగా దూరం అవుతారు. ఇది నష్టం కాదు, మీ మనశ్శాంతికి అవసరమైన నిర్ణయం. గుర్తుంచుకోండి, మీకు నిజమైన ప్రేమ రావాలంటే ముందుగా తప్పు సంబంధాలు బయటకు వెళ్ళాలి. దేవుడు సంబంధాల విషయంలో కూడా న్యాయం చేస్తాడు. ఆలస్యమైన మీకు తగిన వారిని దూరం చేయడు. మిథున రాశి వారు మీ జీవితంలో చాలా పనులు మధ్యలోనే ఆగిపోయాయి. చేయాలనుకున్నవి చాలా ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క కారణంతో వాయిదా పడుతూ వచ్చాయి. ఫైల్ అయినా, పని అయినా లేదా ఎవరో ఒకరి మాట అయినా. ఇది ఇక జరగదేమో అనుకున్న సందర్భాలు మీకు గుర్తుంటాయి. ఈ 4 రోజుల్లో ఆగిపోయిన విషయాల్లో కదలిక మొదలవుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా అనుకోని మాట, ఇవన్నీ మీకు కొత్త దిశ చూపిస్తాయి. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు వృధా కాలేదని దేవుడు ఇప్పుడు మీకు చూపించబోతున్నాడు. సమయం తీసుకున్న సరైన క్షణంలోనే ఫలితం ఇవ్వాలనేది దేవుడి విధానం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, అవకాశం వచ్చినప్పుడు సందేహపడకండి. అతి ఆలోచన చేసి మళ్ళీ వాయిదా వేయకండి. మీ అనుభవం ఇప్పుడు మీకు దారి చూపిస్తుంది. ఇది మీకు ప్రారంభం మాత్రమే. ఈ చిన్న అవకాశాలే రేపటికి పెద్ద మార్పులకు కారణం అవుతాయి. మిథున రాశి వారు మీ జీవితంలో ఇప్పుడు మంచి మార్పులు మొదలవుతున్నాయంటే అవి అందరికీ నచ్చుతాయని అనుకోకండి. మీరు మంచిగా ఉంటే, మీరు ఎదుగుతుంటే అది చూసి ఓర్వలేని వారు తప్పకుండా ఉంటారు. బయట నవ్వుతారు, లోపల మాత్రం అసూయ, కుళ్ళు పెంచుకుంటారు. మీ విజయాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ సమయంలో మీ ప్లాన్లు, మీ సంపాదన, మీ భవిష్యత్ ఆలోచనలు ఎవరికీ చెప్పకపోవడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, మౌనం కూడా ఒక రక్షణ. నిశ్శబ్దం ఎదగడమే గొప్ప విజయం. ఈ రోజుల్లో కొంతమంది వ్యక్తులతో కాస్త దూరంగా ఉండడం మంచిది. అందరితో మీ మనసు విప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు అవకాశాలు ఇస్తున్నప్పుడు అవి కాపాడుకునే జాగ్రత్త కూడా ఇస్తాడు. మీ అంతర్గత శక్తిని నమ్మండి. మీ పని మీదే ఫోకస్ పెట్టండి. మిగతావన్నీ కాలం చూసుకుంటుంది. మిథున రాశి వారు, ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట కూడా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి.
దేవుడు మంచి వారికి ఎప్పుడు అన్యాయం చేయడు. కానీ కొన్నిసార్లు నిశ్శబ్దంగా పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో మీరు ఓపికను కోల్పోయారా? నిజాయితీని వదిలేశారా? లేదా ధైర్యంగా నిలబడ్డారా అన్నది ఆయన చూస్తాడు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ శక్తిని తగ్గించలేదు. మీ లోపల ఉన్న ఆశలు మీ బలాన్ని బయటకు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆ కష్టాలే మీ జీవితానికి పునాది అవుతాయి. ఆ పునాదిపై స్థిరమైన జీవితం, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత వస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదులుతాయి. ఆగిపోయిన అవకాశాలు మళ్ళీ మీ వైపే తిరిగి వస్తాయి. మీరు మంచిగా ఉన్నందుకే కొంతమంది ఓర్వలేకపోవచ్చు. కానీ కాలం చివరికి నిజాయితీ వైపే నిలుస్తుంది. కాబట్టి భయపడకండి. అతిగా మాట్లాడకండి. నిశ్శబ్దంగా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ సమయం మీ జీవితానికి మలుపు తిప్పే సమయం. ఈ 4 రోజులు మీకు కొత్త ఆలోచన, కొత్త నమ్మకం, కొత్త దారి చూపిస్తాయి. మీ మీద మీకున్న నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. ఎందుకంటే మీ ప్రయాణం ఇంకా చాలా గొప్పగా ఉండబోతుంది. ఈ మాటలు మీ మనసుకు తాకితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి జీవితానికి ఉపయోగపడే రాశి ఫలాల కోసం ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.